హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, అలాగే కడుపులో మంట అని బాధపడుతున్న వాళ్ళకు ఒక మ్యాజికల్ పౌడర్ని ఇప్పుడు నేను తయారు చేయబోతున్నాను. దీనికోసం ముందుగా మనము ఒక అరకప్పు వామును తీసుకోవాలి. దీనిని అజ్వైన్ సీడ్స్ అని అంటారు. ఇక్కడ వాము అనేది డైజెషన్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు అరకప్పు జీలకర్రను కూడా తీసుకోవాలి. జీలకర్ర అనేది మనకు డైజెషన్లో చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మనము అరకప్పు సోంపును తీసుకోవాలి. ఏదైనా హోటల్లో, రెస్టారెంట్లలో లాస్ట్లో మనము భోజనం చేసిన తర్వాత సోంపును కంపల్సరీ పెడతారు కదా, కాబట్టి సోంపు అనేది జీర్ణ వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసే 4వ ఇంగ్రీడియంట్ నల్ల జీలకర్ర. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది కొంచెం చేదుగా ఉండడం వల్ల ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు. ఇప్పుడు మనం మొత్తం మీదుగా వాము, జీలకర్ర, సోంపు అలాగే నల్ల జీలకర్రను తీసుకొని ఈ పౌడర్ను తయారు చేస్తాము. ఇప్పుడు దీని తయారీ విధానం తెలుసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ను పెట్టుకుని దానిలోకి సోంపును యాడ్ చేసుకోవాలి. సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉదయాన్నే దీన్ని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. సోంపులో విటమిన్ సి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చాలామంది ఎముకల సమస్యతో బాధపడతారు. ఎముకలు బలంగా ఉండాలంటే మనకు కాల్షియం అవసరం. సోంపులో ఉండే కాల్షియం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. సోంపులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన రక్తహీనత సమస్యను నివారిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సోంపు బాగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి దీనిని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి జీలకర్రను యాడ్ చేసుకోవాలి. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సిలు ఉంటాయి. జీలకర్ర తింటే కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి. రెగ్యులర్గా జీలకర్రను తినడం వల్ల మలబద్ధకం దూరం అవుతుంది. టైప్ 2 డయాబెటీస్ కంట్రోల్ అయ్యేందుకు జీలకర్ర తినడం చాలా మంచిది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలంటే జీలకర్రని మన డైట్లో చేర్చుకోవడం తప్పనిసరి. ఇది మన కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచడమే కాకుండా మనకు జ్ఞాపక శక్తి సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఇక్కడ జీలకర్రను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి మనము వామును తీసుకోవాలి. వామును సన్నని మంట మీద వేడి చేస్తూ ఉండాలి. సాధారణంగా కడుపు ఉబ్బరం, త్రేన్పులు, జీర్ణ సమస్యలను దూరం చేయడంలో వాము బాగా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు వాము నీటిని తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు. వాము నీటిని తాగడం వల్ల మహిళలకి పీరియడ్ టైమ్స్లో వచ్చే తిమ్మిళ్ళు, కడుపు నొప్పి అటువంటివి తగ్గుతాయి. పొత్తి కడుపు నొప్పి కూడా చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి వాము అనేది మన డైజెషన్ సిస్టమ్కు ఎంతో ఉపయోగపడుతుంది. వామును పూర్తిగా వేగించిన తర్వాత వామును కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనము ప్యాన్లోకి నల్ల జీలకర్రను యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. నల్ల జీలకర్ర జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మన పొట్టలో రసాయనాలను విడుదల చేస్తూ మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగనివ్వకుండా, లావు, ఉబ్బసం వంటి సమస్యలు లేకుండా అదుపు చేస్తుంది. ఈ నల్ల జీలకర్ర కొంచెం చేదుగా ఉండడం వల్ల దీని క్వాంటిటీని చాలా తక్కువగా తీసుకుంటున్నాము. దీనిని చాలా లో ఫ్లేమ్ మీద మాత్రమే వేడి చేసుకోవాలి. చూసారు కదా, నేను లో ఫ్లేమ్ మీద వేడి చేస్తున్నా చాలా పొగ వస్తోంది. దీనిని లో ఫ్లేమ్ మీద వేడి చేసుకొని దీనిని కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనము వేడి చేసి చల్లార్చుకున్నటువంటి సోంపుని, జీలకర్రని, వాముని అలాగే నల్ల జీలకర్రను యాడ్ చేసుకొని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనము డైరెక్ట్గా ఆ పొడిని తినొచ్చు. లేకపోతే మనము వేడి నీళ్ళలో గోరువెచ్చగా ఉండాలి అండి. నీరు మాత్రం ఎక్కువ వేడిగా ఉండకుండా గోరువెచ్చని నీళ్ళలో మాత్రమే దీనిని యాడ్ చేసుకొని ఉదయము, సాయంత్రము తీసుకోవడం వల్ల మనకు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టము మెరుగుపడమే కాకుండా మనకు వెయిట్ లాస్కి కూడా ఈ డ్రింక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన పౌడర్ రెడీ అయింది కదా, దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిని కొంతసేపు చల్లారనివ్వాలి. మిక్సీ పట్టడం వల్ల వచ్చిన వేడికి అది కొంచెం చల్లారితే బాగుంటుంది. తర్వాత ఈ పౌడర్ని మనము ఒక ఎయిర్ కంటైనర్లోకి తీసుకొని దాన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ చేసుకున్న పౌడరు మనకు ఒక పర్సన్కి 1 నెల అంతా సరిపోతుంది. దీనిని మనము 1 నెల వరకు చెడిపోకుండా ఉండేందుకు దీనిని ఎయిర్ కంటైనర్ సీసాలోకి తీసుకొని దాన్ని డైలీ మనము యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మన మ్యాజికల్ డైజెషన్ పౌడర్ రెడీ. దీనిని మనము యూస్ చేసుకోవడమే తర్వాయి. ఎంతో ఈజీగా
క్విక్గా తయారు చేసుకునే ఈ పౌడరు మన డైజెషన్ సిస్టమ్కి, మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని వాడి దీనివల్ల కలిగిన ప్రయోజనాలను మీరు కూడా చూసి చెప్పండి. ఇప్పుడు దీనిని తాగే విధానము: ఒక 1/2 స్పూన్ పౌడర్ను తీసుకొని అందులోకి మనము గోరువెచ్చని నీటిని యాడ్ చేసుకొని పౌడర్ని బాగా కలుపుకొని ఆ నీటిని ఉదయము, రాత్రి పనుకునే ముందు తాగడం వల్ల మనకు జీర్ణ వ్యవస్థ ఎంతో మెరుగుపడుతుంది. ఇందులో మనం ఎటువంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్, ఫ్లేవర్స్ ఏమీ యాడ్ చేయడం లేదు కాబట్టి ఇవి న్యాచురల్గా మన హెల్త్కు ఎన్నో బెనిఫిట్స్ కలిగజేస్తాయి. ఈ డ్రింకును తయారు చేసి ఈ డ్రింకును తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను మీరు కూడా ట్రై చేసి మీరు ఎటువంటి ప్రయోజనాలు పొందారో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.